హర్షతో చంద్రిక మాట్లాడుతూ ఇలా చెప్తూ ఉంటుంది. అరుణ్కి నచ్చ చెప్పండి, ఈ పెళ్లి గురించి అరుణ్ ఎంత బాధపడుతున్నాడో అని అంటంతో వాళ్ళ అమ్మ మాట కాదని వాడు ముందుకు వస్తాడా, అస్సలు రాడు అని అంటంతో అరుణ్కి ఈ పెళ్లి అసలు ఇష్టం లేదు అని అంటూ చెప్పడంతో ఇక చామంతి చాటుగా వింటూ ఇలా అనుకుంటూ ఉంటుంది. ఏంటి అరుణ్ బాబుకి ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా అని చామంతి ఆలోచిస్తూ ఇంకా అలాగే నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. ఇక అప్పుడే హర్ష ఇలా చెప్తాడు. వాళ్ళ అమ్మ మాట కాదని వాడు అసలు రాలేడు, వాళ్ళ అమ్మ మాటే వానికి వేదం కదా, మనం ఎన్ని చెప్పినా ప్రయోజనం ఏముంటుంది చెప్పు అంటే మీరు ఒకసారి నచ్చ చెప్పండి, పాపం అలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను అని మీరే ఏదో ఒకటి చేయండి అని అంటూ చంద్రిక మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే రమాదేవి ఇంకా గట్టిగా అరుస్తుంది చంద్రిక అని చెప్పి అరవటంతో ఇక చంద్రిక ఒక్కసారిగా భయపడుతూ అలా చూస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే చామంతి కూడా చాటుగా నిలబడి ఆ మాట రమాదేవి వాయిస్ విని తను కూడా భయపడుతూ చూస్తూ ఉంటుంది. రమాదేవి దగ్గరికి వచ్చి చంద్రిక ఏం మాట్లాడుతున్నావే అని చెప్పి లాగి చంప మీద ఒకటి కొడుతుంది. అప్పుడు చంద్రిక ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది. హర్ష అక్కడే ఉంటాడు కానీ ఏమీ అనలేక అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక అప్పుడే రమాదేవి చాలా కోపంతో ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నా కొడుకు గురించి మాట్లాడటానికి నీకెంత ధైర్యం, నిన్ను చంపేస్తానే అని అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక చామంతి అలాగే చూస్తూ ఉంటుంది. ఇక చంద్రిక ఏడుస్తూ నిలబడి చూస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత రమాదేవి ఏం చేస్తుంది, ఈ గొడవలో ఏమైనా డిస్టర్బెన్స్ జరుగుతుందా, ఇంకా ఇక్కడ రమాదేవి చంద్రికకి హర్షకి ఇంకా వాళ్ళిద్దరు భార్యాభర్తలని వాళ్ళకి ఈ రిలేషన్ ఉందని చామంతికి తెలుస్తుందా, అసలు ఏం జరుగుతుందనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.